నమస్తే. దేశవ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ గురించి చర్చ బాగా నడిచింది పొలిటికల్ సర్కిల్లో. కారణం ఏంటంటే ఒక క్రిమినల్ కేసు ఉంది ఆమె మీద. ఆర్ఓ రిటర్నింగ్ అధికారి మధ్యప్రదేశ్ సంజయ్ శర్మ ఆమె నామినేషన్ను తిరస్కరించాడు. రాజ్యసభ సీట్ల కోసం దేశవ్యాప్తంగా జూన్ 1న ఈసీఐ నోటిఫికేషన్ విడుదల చేస్తే మధ్యప్రదేశ్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేసుకున్నది అక్కడ. కానీ రిటర్నింగ్ అధికారి తిరస్కరించాడు. కారణం ఏంటంటే ఆమెపై క్రిమినల్ కేసు ఉంది. ఆమె నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలు రాయలేదని రిటర్నింగ్ అధికారి తిరస్కరించాడు. ఎంత అన్యాయం అంటే, నిజంగా ఎంత దారుణం అంటే, మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సీట్ల కోసం ఎంపిక జరగాలి. ఆడ భాజపాకు బలం ఉన్నది ఇద్దరికి మాత్రమే ఉంది, ఇద్దరికే ఉంది, కానీ 3 నిలబెట్టింది. అందుకే కాంగ్రెస్ ఓ మాట అంటుంది, ఓట్ల చోరీ కాదు సీట్ల చోరీ కూడా తెగబడ్డదని. ఎంత దిగజారిపోయారు అంటే నిజంగా బీజేపీ నేతలు అనుకోండి, నరేంద్ర మోడీ, అమిత్ షా, లేకపోతే ఇంకా వాళ్ళే ఉంటారు కదా, ఇంకెవరు ఉంటారు. 12 ఏళ్ళు నరేంద్ర మోడీ దేశాన్ని పాలించబట్టి 12 ఏళ్ళు అవుతుంది. ఆయన విజయాలు అపజయాల గురించి మాట్లాడాల్సింది పోయి నిజంగా గాంధేయవాదం ఉన్నటువంటి ఒక ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి మీనాక్షి నటరాజన్పై ఎంత కుట్ర జరిగిందంటే, నిజంగా ఆ ఒక్క సీటు వల్ల వీళ్ళకేమైనా ఒరిగేది ఉందంటే ఏం ఒరిగేది ఏముండదు. పెద్దగా కక్ష కట్టి పగబట్టి అక్కడ 3 అభ్యర్థులు నిలబెట్టి 3 గెలిపించుకున్నారు. అసలు మెజార్టీ ఇద్దరికే ఉందాడ, ఎవరికి? బీజేపీ వాళ్ళకు. ఒకటి కాంగ్రెస్కే రావాలి వాస్తవంగా. కానీ కుట్రపూరితంగా తెలంగాణలో ఏదో కేసులో ఆమెకు నోటీసులు అందినాయి, క్రిమినల్ కేసు ఉంది, అవో పత్రాలలో ఆమె రాయలేదు నామినేషన్ పత్రాలని ఫిర్యాదు చేస్తే, ఆయన పేరు మహేష్ కేవతో ఏమో ఉంది ఆయన పేరు, ఆయన కూడా రాజ్యసభ ఎంపిక ఎన్నికయ్యాడు. ఆయన ఫిర్యాదు చేస్తే సంజయ్ శర్మ తిరస్కరించాడు. ఏకదమ్ ఆమె పోటీ నుంచి లేకుండా పోయింది. ఇప్పుడు భాజపా 3 సీట్లు గెలుచుకున్నది ఆడ మధ్యప్రదేశ్ నుంచి. ఎంత దారుణమో నాకు అర్థం కాదు. ఎందుకు అంత అవసరమే ఉంది. ఇక వాదనలు ఏంటంటే, అక్కడ మంత్రి మాట్లాడుతున్నారు, మాకు తెలంగాణ నుంచే మాకు సమాచారం వచ్చింది, మాకు తెలంగాణ నాయకులే చెప్పి. ఎవరు చెప్తే ఏంది, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు ఏవైనా ఉంటాయి. నిజంగా క్రిమినల్ కేసు అది ఏం కాదు, నోటీస్ వస్తుంది. అది అసలు ఆమె దాకా వచ్చిందా అనేది కూడా ఆమెకు తెలియదు వాస్తవంగా కూడా. ఈ నారాయణపేటకు సంబంధించిన కుంభం శివకుమార్ రెడ్డి అని ఉంటాడు. ఆయన ఒక ఆమెను లైంగికంగా వేధించిండని ప్రైవేట్ కేసు వేసింది నాంపల్లి కోర్టులో. ఆ కోర్టు నోటీసు పంపింది, వివరణ ఏమన్నది అంతే. నోటీస్ అంటే అదేదో ఎఫ్ఐఆర్ కాలేదు, ఏ కేసు నమోదు ఏం కాలేదు. నోటీస్ అంటే ఏంది, ఇట్లా ప్రైవేట్గా ఒక వ్యక్తి ఇట్లా మీపై ఫిర్యాదు చేసిండ్రు, మీ పేరు కూడా ప్రతిపాదించిండ్రు, ఏమైనా వివరణ ఇవ్వండి అని నోటీసు పంపింది కోర్టు. దాన్ని క్రిమినల్ కేసు, ఆమెపై కేసు అయిందని కుట్ర పన్ని రాజ్యసభ సీటు దక్కకుండా వేసిండ్రు. ఎంత అన్యాయం అంటే, నరేంద్ర మోడీ వాళ్ళు భాజపా నేతలే కొందరు ఇంటర్నల్గా విమర్శిస్తున్నారు, అరే నరేంద్ర మోడీ పని చేసేది లేకుండే, లేకపోతే అమిత్ షా పని చేసేది లేకుండే. ఏముందంటే నాకు అర్థం కాదు. గాంధేయవాది అసలు ఆమె ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఈనాటి కాలంలో ఒక సర్పంచ్ అయితేనో జెడ్పీటీసీ అయితేనో వెంబడే కార్లు, వాళ్ళకు బిల్డింగు, వాళ్ళకు కథా కార్ఖాన ఉంటుంది. కానీ దేశంలో ఇలాంటి నాయకులు చాలా అరుదు. నిజంగా చెప్తున్నాయి మాట. అది ఎట్లా అంటే, గంజాయి వనంలో తులసి మొక్కలాగా. ఎంత సింపుల్గా ఉంటుంది అంటే, ఒక సంచి బ్యాగు భుజానికి వేసుకుంటారు, 2 బట్టలు, 2 జతల బట్టలు, ఒక జత చెప్పులో బూట్లో పెట్టుకుంటుందంట, ఒక పుస్తకం, ఆమె డైరీ, ఒక పెన్ను, ఇంతకు మించి ఏముండవు, ఒక మిర్రర్, అంతకు మించి ఏముండవు. ఆమె ఏదో అత్యవసరం అయితే తప్ప ఫ్లైట్లో జర్నీ చేయదు, దాదాపు ట్రైన్లోనే ప్రయాణిస్తుంది. ఆమె బ్యాగ్ ఎవరు మోయాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఏం కోరుకోదు. అసలు ఎంత న్యాచురల్గా ఉంటుంది అంటే, అట్లాంటి వాళ్ళు మీరు ఇవాళ భూతత్వం పెట్టి వెతికినా కూడా దొరకరు. అలాంటి నేతపై భాజపా నేతలు కుట్రలు చేశారు. ఇది ఎట్లుందంటే, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుంది. రాహుల్ గాంధీ మీద కోపం, సోనియా గాంధీ మీద కోపంని మీనాక్షి నటరాజన్పై తీసిండ్రు. ఒక్క సీటు కోసం ఇంత దిగజారాలనా? ఏడ ఉంది మీ వ్యక్తిత్వాన్ని మీరే కించపరచుకుంటే ఎట్లా? ఆడ రాజ్యసభ సీట్లు మధ్యప్రదేశ్లో వచ్చిన అసెంబ్లీ సీట్ల ప్రకారం చూస్తే బీజేపీకి 2 వస్తాయి, 3వ వ్యక్తికి బలమే లేదు. ఆడ కాంగ్రెస్కు 1 సీటు రావాలి,
కానీ మూడో వ్యక్తిని నిలబెట్టి కుట్రపూరితంగా చేశారు. ఇవాళ చర్చలు కథలు ఏంటంటే తెలంగాణ నుంచి లీక్ చేసింది వీళ్ళే, ఇక మీ పని మీరు చూసుకోండి, మీ నాయకులే చేసినట్టు చేస్తారు. మరి రాజకీయాలు ఉన్నదే కుట్రలు, కానీ మీకు ఉండాలి కదా. ఎందుకు మీనాక్షి నటరాజన్ చూస్తే అంత భయం అవుతుందా? ఎందుకు అంత దిగజారాలే? దేశవ్యాప్తంగా చర్చ నడవాలి కదా. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే నిజంగా గాదేవాది. ఇది 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 కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకెవరో కాదు, బీజేపీ నేతలు కొందరు ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు. అరే ఇట్లా చేసేది లేకుండా కదా, అంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఆమెను రాజ్యసభకు పంపించేది ఉండే కదా, ప్రతిపక్షం కూడా ఉండాలి కదా, మొత్తం అధికార పక్షమే కాదు కదా అని వాళ్ళే అంటున్నారు. ఇక ఇప్పుడు చర్చలు మామూలుగా లేవు. ఏం చర్చలు? అసలు లీక్ చేసింది ఎవరో వాళ్ళ పని పట్టాలి, వాళ్ళ భర్తం పట్టాలి. ఇంకా మీడియా ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి కుట్రనే, లేకపోతే ఇంకెవరు కుట్రనో, మహేష్ కుమార్ గౌడ్ కుట్ర, ఏవో రకరకాల కుట్రలు వస్తున్నాయి. ఎవరు ఏం కుట్రలు చేసినా, ఎవరైనా ఏం కుట్రలు, ఆమెపై క్రిమినల్ కేసు ఉందా, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? ఏం లేదు కదా. మరి బీజేపీలో కానీ ఉండాలి కదా సోయి. మీరు నిజంగా హుందాతనం ప్రదర్శించాలంటే, మాకు తెలంగాణ కాంగ్రెస్ నేత నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మేమేం ఫిర్యాదు చేయలేదు పాపం, ఎందుకంటే ఆమె మీద మాకు గౌరవం ఉంది, చాలా హుందాగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది ఆమె, మేము అప్పుడే ఫిర్యాదు చేసి ఆమె నామినేషన్ను తిరస్కరించేటోళ్ళము, కానీ మాకు ఆమె మీద గౌరవం ఉందని చెప్పింటే భాజపా నేతల గౌరవం పెరుగుతుండే కదా. ఇలా శునకానందం పొందుతున్నారు. ఏం లేదా ఆడ కేసు, ఆడ అత్యాచారాలు చేసిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. ఈమె ఏం చేసిందంటే నాకు అర్థం కాదు. ఇక లేరా దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళపై ఎన్ని క్రిమినల్ కేసులు లేవు, బొచ్చడున్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకునే దాని నాదులు లేరు. వాళ్ళ గురించి చర్యలు తీసుకునే అవకాశం బీజేపీకి లేదా? ఈమెపై పిచ్చుకపై బ్రహ్మాస్త్రం కాదా ఇది? ఎంత దారుణం ఇది, నాకు అర్థం కాదు. అంటే ఈమె క్రిమినల్ కేసులో ఉంటే ఇంకా నిజంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేసిన వాళ్ళు మరి వాళ్ళేంది అంటున్నా. మరి దారుణం అయిపోయింది నిజంగా. ఒక్క సీటు కోసం ఎట్లుందంటే, ఒక్క సీటు కోసం అయితే సామెత గుర్తు వస్తలేదు నాకు. అయితే ఈ కొత్త వాదన ఏంటంటే, మీనాక్షి వివాదాల్లో కొత్త కోణం అంట. కేసు లీక్ చేసింది ఎవరు, అసలు డ్యామేజ్ చేసింది ఎవరు? ఈ కొత్త కోణం ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూపించు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చిందంట. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మీనాక్షి నటరాజన్కు కొంత ఊరట లభించినప్పటికీ ఆమె తరపున వ్యవహరించిన న్యాయవాదుల పాత్రపై ఇప్పుడు చర్చ జరుగుతుందంట. నిజంగా చాలా ఘోరం ఇది. ఈ కేసులో బాధితురాలు 2025 సెప్టెంబర్లో నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిందంట. ఈ పిటిషన్లో మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికరెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారంట. పిటిషన్ దాఖలైన తర్వాత ప్రతివాదులందరికీ నోటీసులు జారీ కాగా కొందరు తమ న్యాయవాదుల ద్వారా వివరణలు కూడా సమర్పించారు. అయితే కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశమని, సాధారణ కోర్టు పరిధిలోకి రాదని వాదన వినిపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 8 నెలల తర్వాత మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా నాంపల్లి కోర్టు తనకు విచారణ అధికారం లేదని పేర్కొంటూ పిటిషన్ను తిరిగి ఇచ్చిందట. దీంతో ఫిర్యాదుదారు ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదే వాదనను ముందుగానే తీసుకొచ్చి ఉంటే కేసు ఈ స్థాయికి చేరుకునేది కాదని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు కేసు వివరాలు అఫిడవిట్లో పొందుపరచలేదనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రత్యర్థులు రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించగా మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు దారితీసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో కేసు లీకులపై కాకుండా ప్రారంభ దశలో జరిగిన న్యాయపరమైన పొరపాట్లపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు ఏమనుకున్నదంటే, ఇప్పుడు ఈ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, పర్ణికరెడ్డి వీళ్ళంతా వాళ్ళ న్యాయవాదులను కోర్టుకు వివరణ ఇచ్చిండ్రు. కానీ మీనాక్షి నటరాజన్ పెద్ద పట్టించుకోలేదా, ఏమైతుందిలే అనుకున్నదో ఏమనుకున్నదో.
వాళ్ళ న్యాయవాదులు ఎప్పుడైతే వివరణ ఇచ్చిండ్రో అప్పుడు వీళ్ళ ఈ మీనాక్షి నటరాజన్ న్యాయవాది కూడా వివరణ ఇచ్చింటే ఇంత దూరం రాకపోతుండే. అంటే ప్రారంభ దశలోనే, అందుకే అంటారు చూడు, చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టాలని 100% షూట్ అవుతుంది ఈ వార్త. అందుకే కదా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిర్లక్ష్యం ఉండడం వల్ల కూడా ఇట్లా జరిగింది. ఇంకా లీక్ ఇచ్చిండ్రా అది ఇచ్చిర్రా అంటే ఇస్తారు. ఇంకా రాజకీయాలు ఉన్నదే కథ, రాజకీయాల్లో జరిగే కుట్రనే అది. ఏదైనా మీనాక్షి నటరాజన్ ఆమె మోసపోయింది, బాగా మామూలుగా మోసపోలే. భాజపా కూడా కనీసం కనికరం కూడా చూపలేదు. భాజపా అధిష్టానం నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇక కాంగ్రెస్ నాయకులు లీక్ ఇచ్చిండ్రు. ఇక వాళ్ళకున్న పని అదే. కాంగ్రెస్లో 6 గ్రూపులు, 6 ఇంకేదో ఉంటుంది కదా, ఆ గ్రూపులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ పని అది. కానీ ముందే 2020 సెప్టెంబర్లో నమోదైనప్పుడే కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ఈమె కూడా ఈమె తరపు న్యాయవాది ఒక వివరణ ఇచ్చింటే అయిపోతుండే. కానీ అట్లా చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం ఉండడం వల్ల జరిగిన నష్టం మామూలుగా కాదు. రాజ్యసభ సీటు దక్కకుండా అక్కడ బీజేపీ కుట్ర చేసింది, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కుట్ర చేసిండ్రు, ఆమె నిర్లక్ష్యం కూడా తోడైపోయింది. మొత్తం మీద అయితే ఏమైపోయిందంటే దేశంలో నీతి నిజాయితీకి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటోళ్లకు, న్యాచురల్గా సాధారణంగా ఉండేటోళ్లకు అవకాశం లేదని తెల్లమైంది మీనాక్షి నటరాజన్ ఇష్యూ చూస్తే. ఏదేమైనా నరేంద్ర మోడీ, అమిత్ షాకు మాత్రం నిజంగా ఈ విషయంలో బీజేపీ కార్యకర్తల నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదైతే 100%. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.